రజాపురం అనే గ్రామం. ఆ గ్రామంలో మల్లేష్ అనే యువకుడు, అతని చెల్లె సితార ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు చిన్నప్పుడే ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటి నుండి మల్లేష్ తన చెల్లికి అన్న, తల్లిదండ్రులు, స్నేహితుడు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు. సితార 4వ తరగతి చదువుతుంది. చాలా తెలివిగలది, హుందాగా మాట్లాడేది. అన్నయ్య అంటే చాలా ఇష్టం. సాయంత్రం రాగానే బజారుకు అన్నయ్యతో కలిసి వెళ్ళేది. మల్లేష్ మాత్రం ఎంత పనిలో అలసిపోయినా తన చెల్లె చిరునవ్వు వింటే అంతా మరిచిపోయేవాడు. ఒకరోజు సాయంత్రం సితార ఇంటికి వచ్చి ఏడుస్తుంది. అన్నయ్య అది చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎవరన్నా ఏమన్నా అన్నారా? సితార, అన్నయ్య, మన స్కూల్లో అందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు. మరి నాకు తల్లిదండ్రులు లేరు కదా అని బాధపడింది. సితారను చూసి చిరునవ్వుతో మల్లేష్, అమ్మ, నీకు అమ్మా నాన్న అన్నీ నేనే, ఇక నువ్వు ఎప్పుడు ఒంటరి అని బాధపడకు అని ఎంతో ధైర్యం ఇచ్చాడు. ఆ మాటలు విన్న సితారకి చాలా ధైర్యం వచ్చింది. ఆ రోజు నుంచి అన్నయ్యకు గొప్ప పేరు తేవాలి, అన్నయ్యని ఒక మంచి పొజిషన్లో నిలబడబెట్టాలని ఆరాటపడింది. ఆ రోజు నుంచి సితార ఇష్టపడి చదవడం ప్రారంభించింది. తన చెల్లి చదువుతున్నందుకు, తన చెల్లె చదువుకు ఎలాంటి లోటు లేకుండా చాలా కష్టపడి తన చెల్లెను గొప్పగా చదివించడం ప్రారంభించాడు. కాలం గడుస్తుంది. ఆ తర్వాత సితార ఇంటర్ పూర్తి చేసి పై చదువుల గురించి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. కానీ సితార హైదరాబాద్ వెళ్ళడము తన అన్నకి ఇష్టం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడనే ఉండాలి అన్నాడు. సితార, అన్నయ్య, నేను ఒక గొప్ప పొజిషన్లో ఉండాలి అని నీ కల, నువ్వే ఆపుకుంటావా అని అన్నది. వెంటనే మల్లేష్ కన్నీళ్లతో తన చెల్లని సాగనంపాడు. ఆ తర్వాత ప్రతి నెల డబ్బులు పంపడం ప్రారంభించాడు. ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. అంతలోనే 2 సంవత్సరాలు గడిచిపోయాయి. సితార ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో స్థిరపడింది. మల్లేష్ ఆ వార్త విని గుండె పగిలే అంత ఆనందంలో ఊగిపోయాడు. గ్రామంలో అందరికీ చెప్పాడు, ఇది సితార విజయమే కాదు, మా అమ్మా నాన్న ఆశీస్సులే అని ఎంతో సంతోషపడ్డాడు. ఒకరోజు సితార ఇంటికి వచ్చింది. తన అన్నకి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. ఆమె చేతిలో ఒక పెద్ద ఫైల్, అందులో ఆమె మొదటి జీతం, ఒక చెక్కు మరియు ఒక నిర్మాణ. అప్పుడు సితార, అన్న, ఇది మన కొత్త ఇంటి నిర్మాణ పథకం. ఆ మాట విని మల్లేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిజం చేశావు తల్లి అని ఎంతో గర్వపడ్డాడు. తల్లిదండ్రుల స్థానంలో ఓ సంవత్సరం తర్వాత మల్లేష్కి సితార ద్వారా మాస్టర్ ఉద్యోగం లభించింది. తమ కలల ఇంటిలో ఉంటున్నారు. సితార మాత్రం అన్నని ఎప్పుడూ తక్కువ చేసి చూసేది కాదు. అందరి ముందల కూడా అన్నయ్య అని ఎంతో ప్రేమగా ఆప్యాయతంగా పిలిచేది. ఇద్దరూ కలిసి అన్నం తినేవారు. ఆనందంగా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది, మనుషుల మధ్య ఉన్న ప్రేమ గొప్పతనం మాటల్లో చెప్పలేము. ఈ కథ మల్లేషు మరియు సితార కూడా అలాంటి చక్కటి ఉదాహరణ మనకు అందించారు. ఉదాహరణకు తల్లిదండ్రులు లేకపోయినా ప్రేమ, గౌరవం, కృషి, పట్టుదల ఇవన్నీ కలిస్తే ఎలాంటి జీవితమైనా మనం వెలుగులోకి తీసుకురాగలమని గొప్ప సందేశం ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి కథలు వినాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.